అసలమ్మ తల్లి, మీ అందరికీ మేము ఏదైతే చెప్పామో మార్చి 12వ తారీఖున అమ్మవారి జాతరని ప్రారంభించే ముందే మేము చెప్పడం జరిగింది. అమ్మవారి జాతరని అంగరంగ వైభవంగా చేస్తామని చెప్పడం జరిగింది. ఇవాళ 10వ రోజుకి చేరుకున్నాం. ఎక్కడా కూడా చిన్న అవాంఛనీయ కూడా లేకుండా ఇవాల్టి వరకు అంగరంగ వైభవంగా ప్రతి రోజు కుదిరినంత ఎక్కువే చేసాం, కానీ ఎప్పుడూ తక్కువ చేయలేదు. అమ్మవారు కూడా అలాగా చేయించుకున్నారు. అలాగే భక్తులు కూడా వారు చాలామంది అంటే వాలంటీర్గా వాళ్ళందరూ వాళ్ళు వచ్చి మన గుడి దగ్గరికి వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుని అందరూ కూడా ఎంతో సంతోషంగా ప్రతి రోజు పెట్టే ప్రతి కార్యక్రమంలోనూ కూడా వాళ్ళు పాల్పంచుకోవడం జరిగింది. ఒక రోజుకి మించి ఇంకొక రోజు భక్తులు పెరిగి ఒక రోజుకు మించి ఒక రోజు కార్యక్రమాలు చాలా గ్రాండ్గా జరిపించగలిగామంటే కేవలం మహిళా భక్తురాళ్ళు నిజంగా చెప్పాలంటే కొన్ని వేల మంది ప్రతి ఇంటి నుంచి కూడా వచ్చి పాల్గొనడం జరిగింది. ఇవాళ 10వ రోజు. ఇవాళ మన ఊరేగింపు చేసుకున్న అమ్మవారిని ఊరంతా కూడా ఇవాళ కూడా దాదాపుగా 50 నుంచి 60 వేల మంది భక్తులు పైసలకే కానీ తక్కువలో లేరు. అంతమంది భక్తులు వాళ్ళందరూ వాళ్ళు వచ్చి మాతో కలిసి అమ్మవారి ఊరేగింపులో వాళ్ళంతా కూడా వాలంటీర్గా వచ్చి అమ్మవారి ఊరేగింపుని ఎంతో సంతోషంగా స్వీకరిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా అమ్మవారి ఆశీస్సులు అందరి మీద ఉండాలి. అలాగే ఇంత ఘనంగా చేయడానికి మాకు సహకరించిన ప్రతి ఒక్క వ్యాపారి, ప్రతి ఒక్క వ్యాపారస్తులు, అలాగే డాక్టర్స్ కానీ, లేకపోతే ఉద్యోగులు కానీ, లేకపోతే రిటైర్డ్ పీపుల్ కానీ, నిజంగా చెప్పాలంటే పరమతం వల్ల నుంచి కూడా అమ్మవారి జాతరను చూసి గుడికి వచ్చి అమ్మవారిని దర్శించుకుని మరీ డబ్బులు ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరున మేము అంటే అటు ఎమ్మెల్యే గారి దగ్గర నుంచి ఆయన పిలుపు దగ్గర నుంచి ప్రతిరోజు కూడా అలాగే పెరుగుతూ వచ్చింది. అలాగే మా కమిటీ అంజిబాబు గారు కానీ వారి యొక్క మిత్ర బృందం కానీ ప్రతి ఒక్కరూ, అలాగే ముఖ్యంగా చెప్పాలి, అది నేను చెప్పాను లాస్ట్ టైం కూడా, మరొక రోజు ఖచ్చితంగా టైం తీసుకుని ప్రతి ఒక్కరి గురించి కూడా మాట్లాడతామని చెప్పడం జరిగింది. ఖచ్చితంగా చెప్పి తీరుతాం. అలాగే మీరు గమనించినట్లయితే మహిళా భక్తులు నిజంగా 150 నుంచి 200 మంది ఎప్పుడూ పనిచేసే మహిళలు వారంతటా వారు ప్రతిరోజు ఇది నా పని, ఇది నీ పని అని కాకుండా ఏ పని ఉంటే ఆ పని అది నాది అనుకుని నిజంగా చేసినందుకు వారందరికీ కూడా నిజంగా చెప్పాలంటే ఆ అమ్మవారిలాగానే వచ్చి వాళ్ళందరూ వచ్చి చేసుకుంటూ జరిగింది. ఒక సినిమాలో ఏదైతే నువ్వు పిలవాలే కానీ ముక్కోటి దేవతలు వచ్చి జాతర జరుపుతారు అన్నట్టుగానే ఈ తాడేపల్లిగూడెం జాతర జరిగింది అనటంలో ఏ రకంగానూ కూడా మనం అనుమానాన్ని వ్యక్తపరచక్కర్లేదు. నిజంగా దేవతల్లాగా వచ్చి ఒక కలిసారాధన కానీ, లేకపోతే నిన్న జ్యోతి ఆరాధన కానీ, అసలు నిజంగా చెప్పాలంటే మహిళా భక్తుల గురించి మాత్రం మనం ఎంత చెప్పినా తక్కువనే చెప్పాలి. అలాగే వ్యాపారస్తులు కూడా నిజంగా భక్తి పార్వశంతో వచ్చి అమ్మవారిని దర్శించుకుని వెళ్ళారు. ఈ క్రెడిట్ అంతా కూడా ప్రతి ఒక్కరిది, తాడేపల్లిగూడెంలో ఉన్న ప్రతి ఒక్కరిది అని మనకు నేను చెప్పగలను. అలాగే గుడి కమిటీ వారు ఎంత కష్టపడ్డారో ఆ కష్టానికి ప్రతిఫలంగా ఇవాళ ప్రతి భక్తులు కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకుని వెళ్ళేటప్పుడు ఆ కష్టం అంతా కూడా వాళ్ళు మర్చిపోయే పరిస్థితి ఉంది. ఈ రోజును కూడా మేము దాదాపుగా మన గుడి దగ్గర నుంచి స్టార్ట్ చేసి ఎస్విఆర్ సర్కిల్ దగ్గర నుంచి మళ్ళీ కాలువతలకు వచ్చి కాలువతలంతా తిరిగి మేము మళ్ళీ అమ్మవారిని తీసుకెళ్లే దారిలో దాదాపుగా కొన్ని వేల మంది భక్తులు ఇప్పటికే మీరు అందరూ చూస్తూ ఉన్నారు, రోడ్ల మీద వేచి ఉన్నారు అమ్మవారి రాక కోసం. ఖచ్చితంగా వారందరికీ కూడా మేము ఏదైతే అనుకున్నామో అటు ఎమ్మెల్యే గారు కానీ కమిటీ మెంబర్స్ కానీ ఏదైతే అనుకున్నారో ముందుగానే శ్రీరంగం వంజీ కూడా మీ అందరికీ చెప్పడం జరిగింది. ఆయన అమ్మవారిది చేస్తున్నప్పుడు 100% ఊరంతా బాగుండాలి అని చెప్పి చేస్తున్నారు. ఖచ్చితంగా ఇవాళ ఊరంతా బాగుందనే నమ్ముతున్నాం. అమ్మవారు కూడా అలా ఉండేలా చూస్తుందని చెప్పేసి నేను తెలియపరుచుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇంత గ్రాండ్గా చేస్తున్నాం అంటే ఇన్ని వేల మంది రోడ్డు మీదకు ఉన్నారు అంటే నిజంగా పోలీస్ డిపార్ట్మెంట్ మాకు ఎంత సహకరించింది అనే దానికి ఒక పెద్ద ఉదాహరణ. ఏ రకమైన చిన్న ఇబ్బంది లేకుండా వారు మాకు సహకరిస్తున్నందుకు ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడున్న టౌన్ నుంచి రూరల్ నుంచి సిఐ ఎస్ఐలకి అలాగే
మా డిఎస్పీ గారికి, ఎస్పీ గారికి కూడా మన మెన్నిచ్చి మాకు సపోర్ట్ చేస్తున్నందుకు వారందరికీ కూడా పేరు పేరున నేను, అలాగే మున్సిపల్ సిబ్బంది కూడా మాకు చాలా సపోర్ట్ చేస్తూ ఉంది. ఖచ్చితంగా వారందరికీ కూడా మేము మా టీం, మా కమిటీ మెంబర్స్ అందరి నుంచి కూడా మేము వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై బల్సలం తల్లి. జై బల్సలం తల్లి. శ్రీ 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 బల్సలమ్మ వారి దేవస్థానంలో స్థానిక శాసనసభ్యులు, ప్రభుత్వ మా అన్నయ్య బొలిశెట్టి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో పట్టణ ప్రముఖులు, భక్తులు అందరి సహాయ సహకారాలతో జరుగుతున్న జాతర మహోత్సవ కార్యక్రమం. ఒకే సంకల్పంతో మేము ఇక్కడ జాతర మహోత్సవ కార్యక్రమం మా ఎమ్మెల్యే గారు తలపెట్టారు. ఆ సంకల్పం ఈ రోజున ఇంతమంది జనంతో చూస్తుంటే ఆ సంకల్పం మాకు చాలా మంచిది అనిపించింది. ఆయన ఒకటే అన్నారు, తమ్ముడు వేదపరంగా జరిగేది తాడేపల్లిగూడెం నియోజకవర్గం అంతా కూడా అన్ని రంగాల్లోనూ కూడా సుభిక్షంగా ఉండాలి. దీనికి మనం ఏం చేయాలంటే మేము ఘనాపాటి గారిని, పంతులు గారిని మొత్తం అందరినీ కూర్చోబెట్టి ఏం చేయాలంటే దానికి పొద్దున్నుంచి హోమాలు, చండీ పారాయణాలు, సాయంత్రం ధూపసేవ, బలిహరణ అనే కార్యక్రమంతో ఒక్కో రోజు ఒక విధమైన బలిహరణ కార్యక్రమంతో అమ్మవారికి విశేషమైన శక్తి పెంపొందించి ఆ శక్తి ద్వారా తాడేపల్లిగూడెం నియోజకవర్గం అంతా కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పి కోరుకుని ఆయన తలపెట్టిన ఈ కార్యక్రమానికి ఆయన ఒక్కరి కోసమే చేసిన కార్యక్రమం కాదు అని ఆయన చెప్పారు. ఇవాళ అమ్మదేవ వల్ల అది నిరోగంగా మాకు కనపడుతుంది. ఊరంతా తాడేపల్లిగూడెం నియోజకవర్గం అంతా కూడా అమ్మవారి సేవలో పాల్గొనడం మాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే భక్తులంతా కూడా రేపు పొద్దున్నే వచ్చి అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరించాలని, అలాగే 27వ తారీఖున బయట అలాగే రేపొద్దున్న దర్శనానికి మనకి ఏమనుకోకుండా మన లోకల్ వాళ్ళు రేపొద్దున ఆగి వాళ్ళ చుట్టాలు వాళ్ళ బయట నుంచి ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వాళ్ళకి రేపటి రోజున దర్శనానికి వాళ్ళకి అవకాశం ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ ఎమ్మెల్యే గారు ఇది ముఖ్యంగా తెలియజేయమన్నారు. అలాగే 27వ తారీఖున మహాకుంభ నివేదనతోటి అన్న సందర్పణ కార్యక్రమం ఏర్పాటు చేయబడింది. ఇందాకే ఎమ్మెల్యే గారు గట్రా కూర్చుని ఒక గుడికాడ అవుతే కొద్దిగా గుడికాడ మనకు చాలా పెద్ద ప్లేస్ ఉంది, అయినా కూడా సుమారు 50,000 పైచులకి జనం వస్తారన్న అంచనాలతోటి ఉండటం వలన సరిపోదని చెప్పి తమ్ముడు 3 చోట్ల మనం అన్నదానం అన్నది చూడాలన్నారు. ఆ 3 చోట్ల కూడా ఎక్కడెక్కడ అన్నది మేము త్వరలోనే సోమవారం నాడు మీకు ఆ ప్లేస్లే కూడా చెప్పడం జరుగుతుంది. జై బల్సలం తల్లి.